ప్రతి సంవత్సరం ప్రకటించినట్టుగానే ఈ సంవత్సరం కూడా నోబెల్ బహుమతులను ప్రకటించడం జరిగింది. నోబెల్ బహుమతులను కెమిస్ట్రీ, ఫిజిక్స్, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్, ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగానికి నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. కానీ ఈసారి ముందుగా ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగానికి నోబెల్ బహుమతులను ప్రకటించడం జరిగింది. ఈ నోబెల్ బహుమతులను అమెరికా శాస్త్రవేత్తలకు వరించింది. అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవికుండ్లు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలను ఆవిష్కరణ కోసం దోహదపడనుంది. కణస్థాయిలో జన్యువుల పనితీరును మార్చేసే సామర్థ్యం మైక్రో ఆర్ఎన్ఏలకు ఉంది. ఆంబ్రోస్, రవికుండ్ల పరిశోధన జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పనిచేస్తున్నాయి వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారబోతుంది. నోబెల్ ఎంపిక కమిటీ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో పేర్కొంది. ఆంబ్రోస్ ప్రస్తుతం మసాచుసెట్స్ యూనివర్సిటీలో మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా మైక్రో ఆర్ఎన్ఏపై పరిశోధనలు చేశారు. రవికుండ్ ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జన్యుశాస్త్రవేత్త ప్రొఫెసర్గా ఉన్నారు. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆయన పరిశోధనలు సాగించారు. నోబెల్ పురస్కారం కింద దక్కే $10 లక్షల విజేతలకిద్దరికీ పంచనున్నారు. ఆంబ్రోస్, రవికుండ్ తమ పరిశోధనల ద్వారా జన్యు నియంత్రణ అనే కొత్త సూత్రాన్ని వెలుగులోకి తెచ్చారు. మానవులు సహా బహుళ జీవులను అది చాలా ముఖ్యం. నిజానికి ఈ శాస్త్రవేత్తలు ఇద్దరు జన్యు పరిమాణాలను నియంత్రిస్తూ తద్వారా సరైన సమయంలో కణాల వృద్ధి చెందేలా చూసే జన్యువులపై తొలుత ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకోసం వారు జన్యు మార్పిడి చేసిన 2 రకాల కీటకాలపై పరిశోధన చేశారు. వాటిలో ఉత్పరివర్తనం చెందిన జన్యువులు, వాటి పాత్రను గుర్తించాలనుకున్నారు. అతి ముఖ్యంగా జన్యువులపై మైక్రో ఆర్ఎన్ఏలు నియంత్రిస్తున్నట్లు కనుగొన్నారు. కోట్ల సంవత్సరాల్లో జీవుల పరిణామ క్రమం చెందడానికి ఈ వ్యవస్థ దోహదపడుతున్నట్టు